రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, రైతులకు ప్రభుత్వం అందించే కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రైతు సంఘాల నేతల నుంచి అర్జీలు స్వీకరించి ఆయా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివిరిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికమైన మిల్లుల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో.